మనం వజ్రాల గురించి మాట్లాడుకున్నట్లయితే ముందుగా చాలామందికి గుర్తొచ్చే వజ్రం కోహినూర్ వజ్రం. కానీ ఆ కోహినూర్ వజ్రం కన్నా చాలా రెట్లు విలువైన వజ్రం ఇంకా ఒకటి మన ప్రపంచంలోనే ఉందని చాలామందికి తెలియకపోవచ్చు. కానీ ఈ వజ్రం ఎవరి దగ్గర ఉంటే వారు చనిపోతున్నారు. అందుకే దీనిని శాపగ్రస్త వజ్రం అని కూడా అంటారు. అయితే ఈ వీడియోలో ఆ వజ్రం ఏంటి అనే దాని గురించి ఈ వీడియోలో తెలుసు. బ్రిటిష్ వారితో సహా విదేశీ అక్రమదారులు భారతదేశాన్ని దోచుకోకుండా ఉంటే ప్రపంచంలోనే సుసంపన్నమైన దేశంగా భారత్ ఖ్యాతి గడించేది. ఎంతోమంది విదేశీయులు భారతదేశంలోని రాజుల మీద, దేవాలయాల మీద దాడి చేసి ఎన్నో విలువైన వస్తువులను దోచుకెళ్లారు. ఇలా దోచుకెళ్లిన వాటిలో ఒకటి హోమ్ డైమండ్ అని పిలువబడే వజ్రం. నిజానికి ఖరీదైన వజ్రం అంటే కోహినూర్ వజ్రం గుర్తొస్తుంది. హోప్ డైమండ్ అనే మరో ఖరీదైన వజ్రం కూడా ఉందని బహుశా చాలామందికి తెలియకపోవచ్చు. ఇక్కడ చిత్రం ఏమిటంటే ఈ వజ్రం ఎవరి దగ్గర ఉంటుందో వారంతా అకాల మరణం చెందుతారని ఓ నమ్మకం ఉంది. ఈ కారణంగానే దీన్ని శాపగ్రస్త వజ్రం అని పిలుస్తారు. గుంటూరులోని కొల్లూరు గనుల నుంచి ఈ వజ్రం వెలికి తీసినట్లు కొంతమంది, ఇతర వజ్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్లోని వజ్రకరూరు ప్రాంతం నుంచి తీసి ఉండొచ్చని మరికొంతమంది పరిశోధకులు చెబుతున్నారు. మొత్తం మీద ఇది ఆంధ్రప్రదేశ్లో దొరికిందని స్పష్టమవుతుంది. 17వ శతాబ్దంలో ఈ వజ్రం బయటపడినప్పటి నుంచి చాలాసార్లు చేతులు మారినట్లు సమాచారం. మొదట్లో ఈ వజ్రాన్ని ఫ్రెంచ్ రత్నాల వ్యాపారి ఓ ముడి పదార్థంగా కొనుగోలు చేశారు. ఆ తర్వాత రాజకుటుంబాలు దాన్ని దక్కించుకున్నాయి. ఆ తర్వాత ఫ్రాన్స్కు చెందిన లూయిస్, న్యూయార్క్ నగరానికి చెందిన హ్యారీ విన్స్టన్ దీన్ని సొంతం చేసుకున్నారు. ఈ తర్వాత ఈ వజ్రాన్ని 1958లో స్మిత్ సోనియస్ ఇన్స్టిట్యూషన్స్కు విరాళంగా ఇచ్చేశారు. ఫ్రెంచ్ రత్నాల వ్యాపారి దీన్ని భారతదేశంలోని ఓ హిందూ దేవాలయం నుంచి దొంగిలించినట్టు ఓ కథ కూడా ప్రచారంలో ఉంది. దేవాలయంలోని వజ్రం కనుక ఆ ఆలయం పూజారులు వజ్రం పోయిందని ఆ వజ్రం తీసుకున్న వ్యక్తులను శపించారు. ఈ కారణంగా ఇది ఎవరి దగ్గర ఉంటే వారు అకాల మరణం చెందుతున్నారని చివరకు స్మిత్ సోనిస్ ఇన్స్టిట్యూషన్కు విరాళంగా ఇచ్చారు. ఈ వజ్రం 16 తెల్లని వజ్రాల మధ్యలో ఓ లాకెట్ మాదిరిగా ఉంది. చికాగో డైమండ్ కొనుగోలుదారుల ప్రకారం హోమ్ డైమండ్ విలువ $350 మిలియన్ వరకు ఉంటుందని సమాచారం.